గస్తులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. సువార్త వైరుధ్యాస్త్రముపై డిస్కషన్ 4వ భాగానికి అందరికీ స్వాగతం. సువార్త వైరుధ్యాస్త్రము 40 పేజీల డాక్యుమెంట్ అనమాట. మన హిందువులు కానివ్వండి, లేకపోతే క్రిస్టియానిటీకి అప్పుడప్పుడే ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ పరిశీలించాల్సిన డాక్యుమెంట్. సువార్త అని చెప్పి ఇంటికి వస్తా మీకు వాళ్ళు అది ఇది చెప్తా ఉంటారు, కానీ అసలు సువార్తకు మించి అంతకు మించి చెప్పాల్సిన కీలకమైన అంశాలు మీకు చెప్పకుండా దాచిపెడతా ఉంటారు. మీరు దాన్ని స్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అప్పుడు కూడా మీకు తెలవు అన్నమాట ఈ అంశాలు. అలాంటివి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మొత్తం 40 పేజీల చిన్న డాక్యుమెంట్. 1.0 వర్జన్ తర్వాత అందులో చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే ఆ టైపోస్ కానివ్వండి, సెంటెన్స్ స్ట్రక్చర్, కోడ్స్ కానివ్వండి, కామాలు, ఫుల్ స్టాప్లు ఇట్లాంటివి వీటిని ప్రాపర్గా అరేంజ్ చేసి చిన్న కామెంట్స్ కూడా 2-3 యాడ్ చేసి దాన్ని మళ్ళీ 1.1 వర్జన్గా రిలీజ్ చేశాను. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. పాత డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత వర్జన్ కన్నా ఇది కొంచెం లేటెస్ట్ అనమాట. మళ్ళీ తర్వాత దీనికి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. బట్ నేనైతే ఒక 50 పేజెస్కి ఫిక్స్ అయిపోయాను. అంటే 50 పేజెస్కి డాక్యుమెంట్ సైజ్ దాటకూడదని. దాటితే అది పెద్ద బుక్ అవుతుందన్నమాట. నేను ఏంటంటే చిన్నగా ఉండాలి, ఈజీగా ఉండాలని చెప్పి 50 దగ్గర లిమిట్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఎన్ని వర్జన్స్ వచ్చినా కానీ బహుశా 50కి దాటకపోవచ్చు. ఇదేం టెక్స్ట్ బుక్ కాదు కదా. ఇది సరిపోతుందని నా ఒపీనియన్. ఇప్పుడు మనం ఈ బుక్ లోపలికి వెళ్తే సువార్త వైరుధ్యాస్త్రంలో అంతకుముందుకి ఇప్పటికే 3 ఎపిసోడ్లు చేసాం. దాని మీద 3 వీడియోలు ఉన్నాయన్నమాట. మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను, మీరు చూసుకోవచ్చు. ఈ పట్టికలో మొత్తం 21 టాపిక్స్ తీసుకున్నాను. అందుట్లో ఫస్ట్ ఎపిసోడ్లో అంటే పార్ట్ 1లో మొదటి 7 టాపిక్స్ డిస్కస్ చేసామన్నమాట. ఇక్కడతో ఎండ్ అయిపోయింది. బాధ పెడతాడే కానీ బాధలు పడే రకం కాదని. ఆ తర్వాత 2వ భాగంలో మీకు తెలియని దేవుళ్ళని పూజించమంటే రాళ్లతో చావగొట్టాలని చూసాం. ఎవడన్నా మీ ముందు ఒకవేళ మహిమలు చేసినా వాడిని నమ్మకూడదు, యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు అని చెప్పేసి దాన్ని చూసాము. ఒక ప్రవక్త అబద్ధ ప్రవక్తో కాదో ఎలా తెలుసుకోవాలని యెహోవా ఇచ్చిన టెస్ట్ని చూసామన్నమాట 2వ భాగంలో. 3వ భాగంలో చాలా పెద్ద కీలకమైన అంశం అన్నమాట. మెస్సియా లేకపోతే క్రీస్తు నెరవేర్చవలసి ఉన్న యేసు నెరవేర్చని ప్రవచనాలు. ఇదే బుక్లో లార్జెస్ట్ సెక్షను. ఫస్ట్ దాంట్లో 9 పేజీలు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, రఫ్గా పెద్ద తేడా లేదు. 11 నుంచి 21 అనమాట. ఇక్కడ 10 పేజీలు ఉంటుంది. ఇందుట్లో 2 పేజీలు ఇంకా అంతకన్నా పైనే కేవలం నా కామెంట్సే ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ సెక్షన్ కాబట్టి ఇది కొంచెం డీటెయిల్డ్గా చెప్పాను. దీని ఒక్కదానికి ఒక ఎపిసోడ్ తీసుకున్నా. మీకు అది చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ క్లిక్కబుల్ లింక్స్ అండి. మీరు దాని మీద క్లిక్ చేస్తే అక్కడికి మిమ్మల్ని అదే తీసుకువెళ్తుంది. ఈరోజు మనకి ఎప్పటికీ 7, 3, 1 టోటల్గా 11 అయిపోయినాయి కాబట్టి ఈరోజు 12వ అంశము, 13వ అంశము, 14వ అంశం కూడా 3 కంప్లీట్ చేసుకుందాం. ఇవి కూడా ఒక 10 పేజీలు అనమాట. టోటల్ 3 అంశాలు కలిపి 21 నుంచి 31వ పేజీ దాకా ఉంటాయి. ముందుగా పరలోక రాజ్యము 2000 ఏళ్ల నుండి కూడా సమీపించే ఉన్నదా అనే అంశం అన్నమాట. దీని ఇంపార్టెన్స్ ఏమిటని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా వెయిట్ చేస్తుంది పరలోక రాజ్యం గురించి. అది ఎప్పుడో వస్తుంది, యేసు వస్తాడు అని చెప్పేసి. అయితే మీరు బైబిల్ చదివితే అందుట్లో ఏం కనిపిస్తుంది? పరలోక రాజ్యం ఇప్పుడు కాదు, ఆ కాలంలోనే రావాల్సి ఉంది, యేసు టైంలోనే. అది క్రైస్తవులకి తెలియదు అనమాట. వాళ్ళకి ఎప్పుడో భవిష్యత్తులో వస్తుందని అనుకుంటా ఉంటారు. భవిష్యత్తులో కాదు, ఆ కాలంలో రావాల్సి ఉంది. దానికి సంబంధించిన అంశాలు ఈరోజు మనం 3 చూడబోతున్నాం. తర్వాత నెక్స్ట్ భాగంలో కూడా రాబోతున్నాయి అనమాట. ఇవి చాలా చోట్ల డిఫరెంట్ వర్జన్స్లో ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం చూద్దాం. ముందుగా పరలోక రాజ్యం 2000 సంవత్సరాల నుండి సమీపించే ఉన్నదా అనే అంశం, దాని వెనకాల కథ ఏంటా అని చెప్పేసి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మత్తయి 3వ అధ్యాయం అంటే యేసు పుట్టాడు. ఓకే, తర్వాత మన హేరోదు చంపాలని చూస్తాడు. 2వ అధ్యాయంలో ఐగుప్తుకు వెళ్తారనమాట. తర్వాత యోహాను 3వ దాంట్లో ప్రవచిస్తూ ఉంటాడు, మొత్తం పరలోక రాజ్యం వచ్చిందని. 4వ అధ్యాయంలో యేసు సాతాను చేత శోధింపబడతాడనమాట అరణ్యంలో. ఆ తర్వాత అప్పుడు యోహాను పట్టుబడతాడు. తర్వాత యేసు ప్రవచించడం కానీ సువార్తను ప్రకటించడం కానీ మొదలు పెడతాడు. ఇంతకీ ఏంటి సువార్త? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే దగ్గరకు వచ్చున్నది, మారు మనస్సు పొందుడి అని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 4వ అధ్యాయంలో 17వ వచనం, అప్పటి నుండి యేసు
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. సో యేసు సువార్త చెప్పడం అనేది యోహాను దొరికిపోయిన తర్వాత మొదలుపెట్టాడు అనమాట ప్రకటించడం. ఓకే, సో ఈయన కూడా అదే ప్రకటిస్తున్నాడు. నన్ను నమ్ముకోండి కాదు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక, అంటే దగ్గరికి వచ్చేసి ఉన్నది. ఎవరికి? వాళ్ళకి, అక్కడ ప్రకటించే వాళ్ళకి పరలోక రాజ్యం దగ్గరికి వచ్చి ఉంది కాబట్టి మీరు మారు మనస్సు పొందండి అని అప్పుడు ప్రకటిస్తున్నాడు యేసు. మళ్ళీ ఇదే మార్కు సువార్తలో కూడా వస్తుందన్నమాట. 1వ అధ్యాయం 15వ వచనం దగ్గర 13 నుంచి చూపిస్తున్నాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. గలిలయకు వచ్చాడు. ఏమని? కాలము సంపూర్ణమై ఉన్నది అంటే కంప్లీట్ అయిపోయింది, తర్వాత లేదు, ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చేసింది అనమాట. నెక్స్ట్ అదే మిగిలింది. సో మీకు ఇంకెక్కువ టైం లేదు, మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పేసి చెప్తున్నాడు, అడ్వర్టైజ్ చేస్తున్నాడు ఈయన కూడా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యోహాను చెరపట్టబడి తర్వాత ఆయన తలకాయ దిగిద్దండి, యేసు పారిపోతాడు, యోహాను తలకాయ దిగిందన్న వార్త రాగానే, సో అంటే ఆయన జైల్లో వేయబడిన తర్వాత ఆ రోజు నుండి కూడా యేసు పరలోక లేకపోతే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పేసి ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ యోహాను ప్రకటించాడు కదా, స్టార్టింగ్లో మత్తయి 3వ అధ్యాయంలో యోహాను తల దిగినప్పుడు పారిపోయాడు యేసు. ఆయన కూడా ప్రకటిస్తూ ఉన్నాడు, యేసుని సిలువేశారు, ఓకే, చనిపోయాడు, మళ్ళీ ఆయన తిరిగి లేచాడని చెప్పేసి అంటారు. కానీ వీళ్ళిద్దరూ ఇంత తతంగం జరిగినా కూడా ఇంతవరకు ఆ సమీపించిన దేవుని అంటే సమీపించి ఉంది అన్న దేవుని రాజ్యం మాత్రం ప్రకటితం కాలేదు, ఇంతవరకు రాలా. అది అప్పటి నుంచి కూడా సమీపించే ఉన్నది, ఇప్పటికి కూడా రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో అంటూ ఉంటారు. సో ఇది ఎంత అంటే ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ మత్తయి 10వ అధ్యాయంలో యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ కూడా అంతే, తన శిష్యుల్ని పంపిస్తా కూడా, యోహాను యేసే కాదు, శిష్యుల్ని పంపించేటప్పుడు కూడా పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి అని చెప్పేసి చెప్తున్నాడు, సమీపించి ఉన్నది అని. ఇంతవరకు రాల దేవుని ఆత్మ. నెక్స్ట్ మత్తయి 12లో దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది, నిశ్చయంగా చెప్తున్నాడు అనమాట ఆయన. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చున్నదని లోకాలో కూడా చెప్పాడు. నెక్స్ట్ లోకా 10లో, మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. సేమ్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది దేవుడి రాజ్యం అని చెప్పేసి చెప్పండి అంటున్నాడు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేచున్నాము, అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకొనుడి అని చెప్పుడి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు వెళ్ళి దీన్ని ప్రకటించినప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటే ఓకే, చేర్చుకోకపోతే అప్పటికి కూడా మీరు ఇదే మాట చెప్పాలి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని మీరు తెలుసుకోండి అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు. అయితే సమీపించి ఉంది ఇంతకీ ఏంటా అని చెప్పి దీని గురించి తర్వాత చూద్దాం, దీని గురించి చెప్తాడు ఎలా ఉంటుంది ఏంటని, అది కూడా కీలకమేనమాట. ప్రస్తుతానికైతే 2000 సంవత్సరాల క్రితమే సమీపించి ఉన్నది అని చెప్పి యోహాన్ చెప్పాడు, యేసు చెప్పాడు, యేసు శిష్యులు చెప్పారు, అంతెందుకు తర్వాత రాబోయే పౌలు కూడా చెప్తారు. సో ఆనాడు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ఈ పట్టణాలు ఉన్నాయి కదా, వీటి గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను, ఇవి సర్వనాశనం అయిపోయినాయి, ఒక్కళ్ళు మిగల్ల అందుట్లో, వీటికన్నా దారుణంగా ఉంటుందన్నమాట అని చెప్పేసి యేసు బెదిరిస్తున్నాడు. ఇదే లోకాలో కూడా ఉంటుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలము అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందురు కదా, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనుడి. సో ఈ సంఘటనలు ఇవన్నీ జరుగుతాయి, దేవుని రాజ్యం సమీపమైందని మీరు అప్పుడు తెలుసుకుంటారు అని చెప్తా, ఇక్కడ మనకి ఇంకా జరగలేదు కాబట్టి సమీపం కాలేదని కాదు,
సమీపం అయ్యిందని ఈయన ఆల్రెడీ చెప్పేశాడు మీ పై వచనాలు చూస్తే. సమీపించి ఉన్నది అని చెప్పి. కానీ సమీపించి ఉన్నప్పుడు ఇదిగో ఇవి ఇవి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఈ సూచక క్రియలు చెప్పాడు కదా, ఇవి జరుగుతాయి, జరిగినప్పుడు వీటిని బట్టి మీరు అర్థం చేసుకుంటారు, మీరు అట్లా తెలుసుకునడి అని చెప్పాడే. కానీ ఇవి జరగల. జరిగితే తెలుసుకునేవాళ్ళు, జరుగుతాయి అనే యేసు కూడా చెప్పాడు. ఓకే, ఎట్లా ఎంత సహజం అంటే అంజురపు వృక్షాలు మిగతా వృక్షాలన్నీ కూడా చిగురించినప్పుడు అప్పుడు వసంతకాలం సమీపమైందని తెలుసుకుంటారు కదా, వసంతకాలం వస్తే చెట్లన్నీ చిగురిస్తాయి. అంతే సహజంగా ఈ సంఘటనలు జరిగినప్పుడు దేవుని రాజ్యం కూడా సమీపమైందని మీరు తెలుసుకుంటారు అని చెప్పేసి చెప్పాడు. కానీ అలాంటి సంఘటనలు ఏవీ జరగలేదు, ఎవరు తెలుసుకోలేదు. ఓకే, ఇది ఫెయిల్యూర్ అనమాట. ఒకటి, ఇన్నిసార్లు దేవుని రాజ్యం వచ్చి ఉన్నదని యేసు చెప్పడం చూసాం. అంటే ఏసే దేవుని రాజ్యం అని కూడా అంటారు అన్నమాట కొంతమంది. యేసు వచ్చాడు కదా, ఆయన చనిపోయి లేకపోవడం ఇదే దేవుని రాజ్యం రావడం అంటారు. కాదు. కింద వచనాన్ని చూడండి, లోక 22లో ఏమంటున్నాడు 18వ వచనంలో, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అని. యేసు రావడమే దేవుని రాజ్యము, లేకపోతే దేవుని రాజ్యము రావడం అయితే, ఏసే దేవుని రాజ్యం అయితే, ఇక్కడ యేసు దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని చెప్పకూడదు కదా. ఎందుకంటే యేసు వచ్చాడంటే దేవుని రాజ్యం వచ్చినట్టే. మళ్ళీ ఆయన అది వచ్చేంత వరకు ఎందుకు మాట్లాడతాడు? సో యేసు దేవుని రాజ్యం కాదు. ఆయన చెప్తున్నాడు దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగను అని. తర్వాత ఆ టైంలోనే వెంటనే రావాలన్నమాట. ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా కూడా రాలా. అంటే దేవుని రాజ్యం తర్వాత రావలసి ఉన్నది. పైగా మిగతా ఈ అంశం తర్వాత వచ్చే అంశాలు చూస్తే ఆ దేవుని రాజ్యము ఆనాటి తరము గతించక మునిపే, అంటే ఆ కాలంలో జీవించిన ప్రజలు ఇంకా కొంతమంది అయినా బ్రతికే ఉన్న రోజుల్లోనే వచ్చి ఉండాలి. కానీ ఇంతవరకు రాలా. దీన్ని బట్టి అర్థమవుతుంది క్రైస్తవం ఒక మిథ్య అని చెప్పి. కానీ హాస్యాస్పదం ఏమిటంటే నేటికి కూడా పాస్టర్లు ఇప్పటికిప్పుడు బోర్లు ఊదుకుంటూ యేసు మేఘారూఢుడై వచ్చేస్తే అని చెప్పేసి ప్రజల్ని ఊదరగొడతా ఉంటారు అనమాట. నిజంగా ఊకిస్తున్నారు, దీనికి నేనే సాక్ష్యం. నా ముందే ఓ పాస్టర్ ఈ మాట అన్నాడు అంతే. ఇప్పటికిప్పుడు ఆకాశం తెరుచుకొని బోర్లు ఊదుకుంటా యేసు మేఘారూఢుడై వచ్చేస్తే ఏంటి అని చెప్పేసి మాట్లాడాడు. అది మాట్లాడి దాదాపు సంవత్సరం వెళ్ళిపోతుంది, ఇంతవరకు ఏమీ జరగల. ఈ సంవత్సరం ఎట్లా వెళ్ళిపోయిందో 2000 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కడు ఈ రకంగానే ఊదరగొట్టుకుంటా ఉంటున్నారనమాట. ఇప్పటికిప్పుడు వచ్చేస్తే వచ్చేస్తాడు, ఏదో రోజు వచ్చేస్తాడు నా రాజు అని చెప్పేసి. ఓకే, రాలా. నెక్స్ట్ అంశం, మనుష్య కుమారుడు దేవుని రాజ్యముతో వచ్చుట చూచి వరకు వారిలో కొందరు మరణము రుచి చూడరు అని కొంతమంది గురించి చెప్పబడింది. మరి వాళ్ళు ఇప్పటిదాకా బ్రతికే ఉన్నారు, ఎందుకంటే ఇంకా దేవుని రాజ్యం రాలేదు కదా. దేవుని రాజ్యమే కాదు, మనుష్య కుమారుడు దేవుని రాజ్యంతో రావడం అన్నమాట. రాలేదు కదా ఎంతవరకు. మరి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా? చూడండి, మత్తయి 16:28, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఏంటి? మరణము రుచి చూడరు అంటే చనిపోరు అని అర్థం. క్రిస్టియన్స్ ఒక లాజిక్ వాడతారు. వాళ్ళు చనిపోతే అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత అంటే తర్వాత వాళ్ళకి నిత్య జీవం దొరుకుతుంది, అక్కడ కొంతమందికి నిత్య జీవం ఇస్తానని యేసు చెప్తున్నాడు అని అంటున్నారు. కాదు, మరణము రుచి చూడరు అంటే వీళ్ళు అంటే చనిపోకూడదు. చనిపోయిన వాళ్ళు మరణం రుచి చూశారు. మరణాన్ని రుచి చూసి తిరిగి మళ్ళీ లేవడం వేరే విషయం, పునరుత్థానం అవుతుంది. కానీ వీళ్ళు మరణము రుచే చూడకూడదు, అంటే మరణాన్ని ఎరగకూడదు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పేది, మీరు చనిపోర్రా, ఇక్కడ ఉన్నోళ్ళల్లో కొంతమంది ఇంకా మిగిలిన్నప్పుడే మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూస్తారు మీరు. అప్పటి వరకు కొంతమంది బతికే ఉంటారు, మరణాన్ని టేస్ట్ చేయరు అని చెప్పేసి అన్నారు. దీన్ని మీరు కింగ్ జేమ్స్లో చూస్తే, there be some standing here which shall not taste of death till they see the son of man coming in his kingdom. మీరు ఆలోచించండి, సన్ ఆఫ్ మ్యాన్ వచ్చేంత వరకే ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మిగతా వాళ్ళందరూ పడిపోతూ ఉంటారు, కానీ కొంతమంది ఇంకా పడిపోక ముందే సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుడు రాజ్యంతో వస్తాడు అని చెప్పి. ఇప్పటివరకు ఆ బతికిన వాళ్ళు ఎవరు లేరు, ఆ తరం వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది లేరు, ఎవరు కూడా ఇప్పటివరకు. దీని అర్థం ఏంటి? ఇంకా మనుష్య కుమారుడు రాజ్యంతో రాలా. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు మార్కు 9లో. సేమ్ కేస్ లూకాలో కూడా, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచే వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇన్ని చెప్పినా కూడా వీళ్ళందరూ ఒక్కళ్ళు కూడా మిగిలిలేరు ఈ రోజుకి 2024 సంవత్సరానికి. కానీ మనుష్య కుమారుడు దేవుని రాజ్యంతో ఇంతవరకు రాలేదు. యేసు ఈ వచనాలు చెప్పినప్పుడు
అక్కడే నిలిచి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా బ్రతికలేరు. కాబట్టి పై వచనాల ప్రకారం దేవుని రాజ్యం ఈ పాటికే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చనిపోయే లోపు రావాలి కాబట్టి. కానీ రాలా. దాని అర్థం ఏంటి? యేసు చెప్పిన ఈ వచనం విఫలమయ్యింది అని. చెప్పింది నెరవేరకపోతే అప్పుడు ఆ ప్రవక్త ఏమవుతాడు? ద్వితీయోపదేశం 18వ అధ్యాయం చివరి వచనాల ప్రకారం అబద్ధ ప్రవక్త అవుతాడు. యెహోవా పంపించలేదు, ఆ ప్రవక్త అహంకారం పూనే ఇదంతా చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు అని యెహోవా చెప్తున్నాడు. అంతేకాదు, ఆ తరమే కాదు, ఎన్నో తరాలు గడిచిపోయాయి, కానీ ఇంతవరకు యేసు చెప్పిన సూచనలు ఏవీ కూడా కనబడని లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. దేవుని రాజ్యం అంటే ఇంతకీ ఎలా ఉంటుంది? అది వచ్చిందని మనకి వసంతకాలం వస్తే చెట్లు చిగురిస్తాయి కదా, దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. కానీ దేవుని రాజ్యం వస్తే ఎలా తెలుసుకుంటాం? ఇది దేవుని రాజ్యం అన్న సూచనలేంటి చూడండి చెప్తున్నాడు. మత్తయి 23వ అధ్యాయంలో, సర్పములారా సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము అంతయు మీ మీదకి వచ్చును అని చెప్పేసి అంటున్నాడు. ఇవన్నీ ఈ తరము మీదకి, అంటే ఈ తరము వారి మీదకి వచ్చును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఈ తరము అని. ఇదే విషయం లూకా సువార్తలో కూడా ఉంటుంది. దాన్ని కూడా చూసిన తర్వాత ఇందుట్లోనే సూక్ష్మాలు చూద్దాం. ఈ తరము ఉన్నాడు అనమాట. ఈ తరం అంటే మనకు తెలిసిందే, ఇక్కడ ఉన్న జనాలు ఒక 40 ఏళ్ళు వేసుకోండి. ఒక తరం అంటే రఫ్ క్యాలిక్యులేషన్ అంటే ఈ 40 ఏళ్లలో పుట్టిన వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి. లూకా 11లో, అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు, కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినది, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నాడు. ఈ తరము వారు ఎందుకు? ఈ తరము వారే. దీని తర్వాత తరాల వారు ఉన్నారు కదా, యేసు చెప్పిన ఆ తరం ఉంది, ఆ తరం తర్వాత తరాలు లేరా? 2000 ఏళ్ళు గడిచింది. మరి వాళ్ళ సంగతి ఏంటి చూడండి. ముందుగా ఇక్కడ సందర్భాన్ని వివరిస్తాను. యేసు శాస్త్రులతోటి పరిసయ్యులతోటి, మీరు మీ పితరంలో ఉంటే మీ పితరులు చేసిన దాన్ని, అంటే ఏంటి? ప్రవక్త అన్నమాట. వీళ్ళ పితరులు ఇజ్రాయేలీలు అంటే ప్రవక్తలను చంపడంలో పారమై ఉండకపోదుమని చెప్పుకొందరు మీరు. కానీ అలా చెప్పుకోవడంలో మీరే పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. ఏమని? మీ పితరులు యెహోవా ప్రవక్తలను చంపారని. ఆల్రెడీ మేముంటే ఆ పని చేసేవాళ్ళం కాదంటున్నారు. అంటే ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఆ పని చేశారు కాబట్టి మీ పితరులు అని ఒప్పుకుంటున్నారని అంటున్నాడు. అందుచేత లూకా 11:49 ప్రకారం, అందుచేత దేవుని జ్ఞానము చెప్పినది ఏమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును ప్రకారము పూర్వము మీ పితరులు చేసినట్లే ఇప్పుడు మీరు కూడా యెహోవా పంపిన ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను చంపుతారు. ఎగ్జాంపుల్గా నన్ను శిలువేస్తారని యేసు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఉపమాన రూపంలో అనుకోండి ఒక రకంగా. అందుకని ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, కయ్యను తన తమ్ముడైన హేబెలుతో వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడి పడి అతన్ని చంపెను. దగ్గర అంటే ఈ జరిగిన మొదటి హత్య నుండి, బైబిల్లోని మొదటి హత్య నుండి మీరు అంటే ఎవరు? మీ పితరులు చంపారు కదా, ఆ చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఈ రక్తం ఎప్పుడు వస్తుంది? అది ఇక్కడ కీలకం అన్నమాట. మత్తయి 23వ అధ్యాయంలో చూడండి, ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏంటి? ఈ తరము వారు అనగా అక్కడ యేసుతో మాట్లాడుతున్న వారి మీదకి వస్తుంది. వాళ్ళేగా మాట్లాడుతుంది. ఈ తరం అయితే ఎవరు ఉన్నారో ఆ తరం వాళ్ళకు వస్తుంది. ఎందుకు? తర్వాత తరాలకు ఎందుకు రాదు అంటే, ఆ కాలంలో పరలోక రాజ్యం కానీ, మనుష్య కుమారుడు కానీ, రెండవ రాకడ కానీ అన్నీ ఏదంటే ఉంటే అదంతా కూడా ఆ రోజుల్లోనే రావాలి.
రావాల్సి ఉంది. అంతేకాదు ఇప్పుడులా ఆ టైం గడిచిపోయిన తర్వాత 2000 ఏళ్ళు గడిచిపోయినా కూడా రాకుండా ఉంటుందని ఆనాటి యేసు కూడా ఊహించల. దీనికి పౌలు కూడా నిదర్శనం. పౌలు కూడా ఎక్సెప్షన్ కాదు. తర్వాత ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఆ వచనాలు కూడా మీకు చూపిస్తాను, పౌలుకి సంబంధించినవి కూడా. సో ఎలా ఆయన కూడా పరలోక రాజ్యం ఈ తరంలోనే వస్తుందని అనుకున్నాడు, తర్వాత సెక్షన్లో వస్తాయి అనమాట. అయితే ఈ పై వచనాల్లో ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ తరము వారు ఏంటా అని చెప్పేసి. సో ఈ పై వచనాల్లో చిన్న వైరుధ్యం కూడా దాగుంది, కాంట్రడిక్షన్ అనమాట. సమయం వచ్చింది కాబట్టి చూపించేస్తున్నాను. యేసు చంపబడిన వారి పేర్లు ఇద్దరివి చెప్పాడు. సో పక్కన నాయిస్ వస్తుంటే సారీ అండి, బాంబులు పేలుస్తున్నారు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి కదా అందుకని. సో ఒకడు హేబేల్ ఇక్కడ, రెండవ వాడు జకర్యా. అయితే ఆ జకర్యా ఎవరి కుమారుడు? లూకా ఏమో జకర్యా తండ్రి ఎవరో చెప్పకుండా దాటేశాడు. జకర్యా అని చంపారు కదా ఆ రక్తం అని చెప్పేసి అన్నాడు. కానీ మత్తయి మాత్రం జకర్యా బరకియా అనేవాడి కుమారుడు అని చెప్పేసి చెప్పాడు. ఇది తప్పు. ఎందుకంటే ఈ సంఘటన వృత్తాల్లో రికార్డ్ అయి ఉంది. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో 20 వచనాల్లో. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు ఈ జకర్యా పుస్తకంలో రాసిన ప్రవక్త ఉన్నాడు కదా, ఆ జకర్యా ఇద్దరు ఒకటే, వీళ్ళు వాళ్ళు వేరు. సో జకర్యా మీదకి ఇతనెవరు? యెహోయాదా కుమారుడైన జకర్యా. ఇతని మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించిరు గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వాళ్ళకి కోపం వచ్చి వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణముల లోపల రాళ్లు రువ్వి అతన్ని చావగొట్టిరి. కనుక బరకియా కుమారుడు జకర్యా అని మతింది తప్పు. బరకియా కుమారుడు కాదు, యెహోయాదా కుమారుడు పాత నిబంధన ప్రకారం. ఇలాంటి మిస్టేక్స్ చాలా ఉంటాయి అనమాట. యేసు యొక్క వంశావళి తీసుకుంటే మత్తయి సువార్తలో 14 42 తరాలని ఉంటుంది. అక్కడ మీరు లెక్క పెడితే 41 ఉంటాయి. పైగా అందుట్లో యెకొన్యా అని ఒకడు ఉంటాడు, అతడు శాపగ్రస్తుడు. అతని వంశంలో పుట్టినోడు సింహాసనం మీద కూర్చోకూడదు. ఇది ఇర్మియా. ఇక్కడ కూర్చున్నాడు యేసు, రాజు అవుతాడని చెప్పేసి. సో యేసు సింహాసనానికి అనర్హుడు ఆ వచనాల ప్రకారం. నెక్స్ట్ మత్తయి 24 చూస్తే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోను, మామూలు మహిమ కాదు మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు, గుండెలు బాదుకుంటారు. అప్పుడు యేసు రాకడ చూసి దానికి ఏం కనిపిస్తాయి? సూర్యుడిని చీకటి కమ్మేస్తుంది, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి అన్నమాట. సూచనలు ఇవన్నీ కూడా. అంతేకాదు, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన వారిని పోగు చేతురు. ఓకే, ఇది కూడా అంజూరపు చెట్టును చూచే ఒక ఉపమానము నేర్చుకొనడి. లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను కదా. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్తలో కూడా ఉంటుంది ఇది. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతయు మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. సో పోగు చేయిస్తాడనమాట. ఓకే, నెక్స్ట్ అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు ఇది లోకాసు వార్త ప్రకారం 21వ అధ్యాయం. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయూ కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు.
అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. ఎవరితోటి చెప్పాడు ఇదంతా? అక్కడ ఉన్న వాళ్ళతోటి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు పైన చెప్పినవన్నీ కూడా జరుగుట చూచినప్పుడు, ఎవరు? మీరు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాడు, మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు అంటే చూస్తారు అని చెప్పేసి, మీ తరువాతి తరం వారు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అని చెప్పట్లా, మీరు చూస్తారు అని చెప్పి. యాక్చువల్గా రెండవ రాకడ వచ్చిన తర్వాత మృతులు లేస్తారనమాట. రెండవ రాకడ ముందు లెగవరు. ఇక్కడ వాళ్ళు ఉంటారు, బతికి ఇవన్నీ చూస్తారు అని చెప్పి చెప్తున్నాడు. మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమైనని తెలుసుకుని అవన్నీ జరుగు వరకు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, ఈ తరము గతింపదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు క్లియర్గా. ఈ తరము గతించక మునుపే అంటే మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వస్తాడు. ఇంకా ఆకాశంలో రకరకాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. భూమి మీదనున్న సకల దాన్ని చూచి రొమ్ము కొట్టుకుంటారు, అంటే గుండెలు బాదుకుంటారు. ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్నాడు కదా, వాళ్ళందరినీ ప్రోగు చేస్తారు. ఇవన్నీ కూడా ఇంకా అంతకుమించి ఆకాశంలో సూర్యుడు చీకటపడిపోవడం, చంద్రుడు వెలుగు లేకపోవడం, ఆకాశ నక్షత్రాలు రాలిపోవడం, సముద్ర ఘోష కానీ, ఇట్లా రకరకాలు ఇవన్నీ కూడా సూచనలు. ఇవన్నీ రెండవ రాకడ సూచనలు. ఇవన్నీ కూడా అంటే యేసు కాలంలో జీవించారు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నారు యేసుతోటి, వారి తరము, ఆ జీవించిన వారి కాలము గతించే లోపే జరగాలి. పైగా ఇవి జరుగుతుండగా చూసిన వారు ఏమని అర్థం చేసుకుంటారో తెలుసా? ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని, ఇంకా వారు ధైర్యము తెచ్చుకొని వారి తలలెత్తుకొని వారి విడుదల సమీపించుచున్నదని అనుకుంటారు. ఇదంతా వాళ్ళు అనుకుంటారు, ఆ తరం వాళ్ళు. మరియు ఆ తరము ఇవన్నీ అనుకోవాలి కదా. ఇప్పుడు ఆ తరం ఏనాడో గతించిపోయింది, కానీ ఇప్పటి వరకు ఆయన అంటే ఎవరు? యేసు ద్వారం దగ్గర కాదు కదా, ఏమాత్రం దాని దరిదాపుల్లోనే లేడు. ఇంతవరకు రాలా. ఇదంతా ఆ తరం చూస్తుంది, ఆ తరం గుండెలు బాదుకుంటుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఎప్పుడో పోయారు, ఇవేమీ జరగల. బాధాకరం ఏమిటంటే ఇవన్నీ యేసే స్వయంగా చెప్పిన సూచనలు అనమాట, ప్రవచనాలు. పౌలు చెప్పడమో శిష్యులు చెప్పడమో కాదు, యేసు తనంతట తాను స్వయంగా చెప్పిన ప్రవచనాలు. పైగా వీటిలో ఒక్కటి కూడా నెరవేరల. మీరు అంతకుముందు చెప్పా, మెస్సియ కానీ వీళ్ళు నెరవేర్చాల్సిన ప్రవచనాలు ఏంటని పాత నిబంధన ప్రకారం చూపించాను. ఇప్పుడు యేసు తనకి తాను స్వయంగా చెప్పిన సూచనలు రెండవ రాకడికి, అవన్నీ ఆ తరంలో జరగాలని ఈయనే చెప్పాడు స్వయంగా. ఇవి కూడా నెరవేరలేదు. సో పాత నిబంధన ప్రకారం జరగాల్సినవి నెరవేర్చలేదు, కొత్త నిబంధన ప్రకారం ఈయన చెప్పిన సూచనలు కూడా జరగలేదన్నమాట. అయినప్పటికీ మనం పైన చెప్పిన విధంగా ఏం చేస్తారు? నెరవేరని పరీక్షించగల ప్రవచనాలు ఏవైతే, ఒకవేళ అవి జరిగింటే మీరు ఇప్పుడు కూడా చూడగలిగినవి కొన్ని ఉంటాయి, చూడలేనివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నా, నిన్న రాత్రి వర్షం పడిందండి, మీరు వర్షాన్ని చూడలేరు ఇప్పుడు, నిన్న రాత్రి వర్షం పడితే. కానీ నిన్న రాత్రి వర్షం పడడం వల్ల దారి పక్కన నీళ్లు చిన్న చిన్న పడిల్స్గా తయారవుతాయి. మట్టి ఉంటే, మట్టి రోడ్లు అయితే బురదమయమైద్ది అనమాట. దాన్ని మీరు ఈరోజు చూడగలరు, అలా మీరు టెస్ట్ చేయగలరు అనమాట. యేసు గాడిదని ఎక్కొచ్చాడా, గుర్రాన్ని ఎక్కొచ్చాడా మీరు టెస్ట్ చేయలేరు. కానీ ప్రపంచ శాంతి వస్తే, అసలు యుద్ధాలే లేకపోతే అది మీరు టెస్ట్ చేయగలరు. ఆకాశ మేఘారూఢుడై వచ్చి రెండవ రాకడ వచ్చినప్పుడు దాన్ని మీరు, ఒకవేళ అది ఆనాడు జరుగుంటే మీకు ఇప్పటికే ప్రూఫ్స్ ఉండేవి. కానీ వాటికి ప్రూఫ్లు లేవు. అంటే మీరు చెక్ చేయగలిగేటోళ్ళు, కానీ ప్రూఫ్లు లేవంటే ఏంటి అర్థం? జరగలేదు అని. కానీ వీళ్ళు దాన్ని ఒప్పుకోలేరు కదా. అందుకని అప్పుడు నెరవేరాల్సిన ప్రవచనాలు నెరవేరలేదు, మనం టెస్ట్ చేయగలం కాబట్టి అట్లాంటివన్నీ, ఇది ఒప్పుకోకపోతే గాడిదంటే ఎక్కొచ్చాడని చెప్తాం, ఎవరు టెస్ట్ చేయగలడు? ఎవడూ చేయలేడు. ఇలాంటివి అయితే దొరికిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా రెండవ రాకడలోకి నెట్టేసి జనాలని మోసం చేస్తారు. వాళ్ళు ఇప్పటికి కూడా రెండవ రాకడ వచ్చిద్ది 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 అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆయన చెప్పిందంతా స్పష్టంగా మీకు 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 మీరు చూస్తారు, ఈ తరం గతించదని చెప్పి పదే పదే వాళ్ళకి చెప్పాడు. వీరు 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 అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి. ఓకే, అది. సో ఇప్పుడు చర్చ ఏం చేసింది? రెండవ రాకడ ఇప్పుడు భవిష్యత్తులో వస్తుందని చెప్పి
నేటి క్రైస్తవులు వాటి పట్ల కనీస స్పృహ కూడా లేకుండా చేస్తుందన్నమాట. ఇది నేటి క్రైస్తవం చేస్తుంది. సో ఇది ఇక్కడ వరకు వచ్చింది సెక్షన్ అండి. నెక్స్ట్, కనీసం పౌలైనా రెండవ రాకడ ఎంత ఆలస్యం అవుతుందని ఊహించాడా? లేదు. పౌలు కూడా రెండవ రాకడ ఆ తరంలోనే వస్తుంది అనుకున్నాడు. ఆయన రాసిన పత్రికల్లో కూడా అదే చెప్పాడు. ఎప్పుడో వేల సంవత్సరాల తర్వాత వస్తుంది, మనం చచ్చిపోతాము, ఆయన రాకడ మనం చూడలేము, ఆయన వచ్చిన తర్వాత మనల్ని లేపుతాడు, అప్పుడు చూస్తాము అని ఆయన చెప్పలా. కొంతమందితో చెప్తాడనమాట. అంటే చెప్తాడు, మీరు కొంతమంది కనిపెట్టుకొని ఉండండి, ఎందుకంటే మీరు చూస్తారు అనే లెక్కలో. దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. సో ఈ డాక్యుమెంట్ లింక్, డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఫస్ట్ వర్షన్ చూసినా కానీ 1.1 కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్ కదా, ఇందులో కూడా ఏమైనా 1-2 పోయి ఉండొచ్చు. నేను ఒక్కనే కాబట్టి చేస్తుంది, ఎర్రర్స్ ఉంటాయండి 1-2. సో అది ఫర్గివ్ చేయండి. ఆ ఒక్క విషయంలో ఏమన్నా ఉంటే నాకు ఏదైనా రిప్లై ఇస్తే నేను సరి చేస్తాను అన్నమాట దాని గురించి. సో ఇదండి సువార్త వైరుధ్యాస్త్రము పార్ట్ 4. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి ఎవరికన్నా. ఇదంతా కూడా ఆ డాక్యుమెంట్ను కూడా ఇవార్ ఫ్రీ టు షేర్. ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీరు దాన్ని చదవండి అన్నిటికన్నా ముందు, అప్పుడే మీరు ప్రశ్నించగలరు అనమాట. సో మళ్ళీ 5వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.